ఈరోజు మన టాపిక్ పెరాలిసిస్ లక్షణాలు అనమాట. అంటే పక్షవాతం లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, పక్షవాతం ఎక్కువగా ఎవరిలో వస్తుంది, జనరల్లీ కాళ్ళు చేతులు బలహీనపడడం, అంటే ఉన్నట్టుండి కాళ్ళు చేతుల్లో మనం బలహీనతని చూడడం, మాట తడబడడం, లేదు అని అంటే మూతి వంకరపోవడం, ఇలాంటి లక్షణాలని కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా పక్షవాతంలో లక్షణాలు ఇంకేవైనా ఉంటాయా, ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు గ్లెనిగల్స్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుమిత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం, అయితే పక్షవాతం లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? పక్షవాతం అంటే సడన్గా మన బాడీలో ఒక పార్ట్ పనిచేయకపోవడం అనమాట. కాలు లేదా చెయ్యి లేదా మూతి వంకరపోవడం లేదా మాట పడిపోవడం లేకపోతే మింగడంలో ఇబ్బందులు రావడం, ఇలాంటివన్నీ కూడా మనం పెరాలసిస్ కిందనే తీసుకోవాలన్నమాట. ఓకే. ఎప్పుడైతే మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేవి ఆగిపోతాయో మన మజిల్స్కి, అప్పుడు అవి పనిచేయడం మానేస్తాయి అన్నమాట. దాన్ని మనం పక్షవాతం అనే అంటాం. ఓకే. అంటే పక్షవాతంని ఒక వ్యాధిగా మనం కన్సిడర్ చేస్తామా? అంటే వీటి లక్షణాలు అంటే జనరల్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కాళ్ళు చేతులు వీక్గా అనిపించడం, లేదు అంటే మూతి వంకరపోవడం, ఇవే మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా మనం చూడకుండా మనకు వచ్చే సంకేతాలు ఏమైనా ఉంటాయా? పక్షవాతం అనేది వ్యాధి యొక్క ఒక లక్షణం అనమాట. దానికి రకరకాల కారణాలు అనేవి ఉండొచ్చు. అందులో స్ట్రోక్ వల్ల రావచ్చు, లేదా ఏదైనా ట్యూమర్ ఉండడం వల్ల రావచ్చు, లేదా ఏదైనా తలకు బలమైన గాయం తగిలినప్పుడు కానీ, వెన్నెముకకి గాయం తగిలినప్పుడు కానీ, లేదా కొన్ని రకాల జబ్బుల్లో నరాల వీక్నెస్ వల్ల కూడా మనకి పక్షవాతం అనేది వస్తుందన్నమాట. ఓకే. అంటే ఈ కాళ్ళల్లో చేతుల్లో బలహీనత మనం చూస్తూ ఉంటాం కదా మేడం, అంటే ఎలాంటి టైంలో మనం దీన్ని ఎక్కువ డేంజర్గా కన్సిడర్ చేస్తాం? ఎప్పుడైతే ఇది సడన్గా వచ్చిందనుకోండి, మనం ఈ సెకండ్లో బాగున్నాము, నెక్స్ట్ సెకండ్కి సడన్గా మన కాలు కానీ చెయ్యి కానీ, లేదా కాలు చెయ్యి రెండు పడిపోవడం, తర్వాత మూతి వంకరపోవడం, ఇలా వచ్చినప్పుడు అది మనం స్ట్రోక్ అని మనం దాన్ని గుర్తించాలన్నమాట. అప్పుడు అది ఎమర్జెన్సీలో మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సడన్గా వచ్చినప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే అది బ్లడ్ సప్లై అనేది సడన్గా ఆగిపోవడం వల్ల స్ట్రోక్ వస్తుందన్నమాట. దానివల్ల కాలు చేయి పడిపోవడం, మూతి వంకరపోవడం జరుగుతుంది. దానికి మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం డ్యామేజ్ అనేదాన్ని తగ్గించగలుగుతాము. ఆ బ్లడ్ ఫ్లోని రెస్టోర్ చేయగలిగితే మనం బ్రెయిన్ డ్యామేజ్ని అరికట్టగలుగుతాము. సో దట్ మనకి రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే. సో జనరల్గా అంటే పక్షవాతం రావడానికి కాజెస్ ఎలా ఉంటాయి మేడం? అంటే చాలామందికి తెలిసిన అది నిజమో మిత్తో మనకు తెలియదు, కానీ చాలామందికి అంటే ఎక్కువ టెన్షన్స్ తీసుకునే వాళ్ళలో ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము అని ఫీల్ అవుతూ ఉంటారు. నిజమేనా? స్ట్రెస్ లేదా టెన్షన్ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ అదొక్కటే కాదు, మనకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. ఎప్పుడైతే బీపీ లేకపోతే షుగర్ కానీ ఇలాంటివి కంట్రోల్లో లేకుండా ఉండడము, లేకపోతే ఏజ్ రిలేటెడ్గా కొంతమందికి 60 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఈ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది, స్ట్రోక్ రిస్క్. అది కాకుండా స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోకుండా ఉండడం, దానివల్ల ఊబకాయము ఇలాంటి లక్షణాలు ఉండడము, తర్వాత కొన్ని రకాల హార్ట్కి సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు కూడా హార్ట్లో ఉన్న బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాట్స్ డిస్లాడ్జ్ అవ్వడం వల్ల మనకి బ్రెయిన్లో స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే.